మాట ఏంటంటే, పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. పుట్టడమే జాలర్లు కుటుంబంలో పుట్టాడు. ఎక్కడ చేపలు పడతాయో తెలుసు, ఎక్కడ పని చేస్తే పని అవుతుందో తెలుసు, అన్నీ తెలుసు. కనుక నేను చేపలు పట్టుకుంటానని తన తెలివితేటలతో రాత్రంతా ప్రయత్నం చేశాడు, ప్రయోగించాడు, అన్నీ చేశాడు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. అలాగని ప్రభు చెప్పారు, నడి సముద్రంలో కాదు కానీ ఒడ్డుకు వచ్చి వారున వారు నుంచున్నటువంటి ఆ దగ్గరే ఇక్కడే వాటిని వేయండి అని చెప్పారు. పేతురు ప్రభుతో మాట్లాడతాడు, ఏమనంటే, ప్రభువా, రాత్రంతా మేము శ్రమపడ్డాం, ప్రయత్నం చేశాం, అయినప్పటికీ కూడా ఇప్పుడు నీవు ఒక మాట చెప్తున్నావు కనుక, సృష్టికర్త అయిన నీవు ఒక మాట చెప్తున్నావు కనుక నీ మాట చొప్పున ఇక్కడ వల వేస్తున్నా. నాకైతే ఇష్టం లేదు, ఒకవేళ నేనేస్తున్నా అక్కడ ఏమీ దొరకవు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను పుట్టినప్పటి నుంచి చేపలు పడుతున్నాను కాబట్టి ఇక్కడ దొరికే స్థలం కాదు. అయినా నా ఆలోచన కాదు, నీ మాట, నీ నోట ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట చొప్పు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వల వేస్తున్నా. మరి నీ చిత్తం ఏం చేస్తావో అది చెయ్యి, నీ మీదే ఆ భారం వేశానని తన దగ్గర ఉన్న వల తీసి కుడి పక్కన వేశాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, విస్తారమైన చేపలు పడ్డాడు. తప్పుడు కొద్ది ప్రభుత్వం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను ఆదరిస్తాడంటే, ఎప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడంటే, మన శక్తి మీద, మన తెలివితేటల మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడకుండా, మన తెలివితేటలు, మన శక్తి, మన జ్ఞానం వదిలేసి, ప్రభా నేను ఏం చేయాలో నాకు తెలియదయ్యా, ఇదిగో నువ్వు నన్ను ఎలా నుంచోబెడతానో నుంచుంటాను, నన్ను ఏం చేయమంటావు అది చేస్తాను ప్రభా అని పూర్తిగా నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో వెంటనే ఆయన నీ దగ్గరికి వస్తాడు. అందుకనే కీర్తన గ్రంథంలో, విరిగిన నలిగిన హృదయం గల వారికి యెహోవా సమీపముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఎవరికి సమీపముగా ఉంటాడు? విరిగిన నలిగిన హృదయంతో ఎవరైతే దేవుని ఆరాధిస్తామో, దేవుని దగ్గరికి వస్తామో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. ఎందుకంటే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనలను తోసివేయడు. కనుక నువ్వు ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని ఆలస్యం అవుతుంది అనుకున్నావేమో, స్థలం విషయంలో ఆలస్యం అవుతుంది అనుకున్నావేమో, చాలా అప్పుల విషయంలో ఉన్నావేమో, బిడ్డల పెళ్లి విషయంలో ఆలోచన చేస్తున్నావేమో, ఒకవేళ ఉద్యోగ విషయంలో ఆలోచన చేస్తున్నావేమో, ఒకవేళ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఒక మాట వినాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, అయినా వాళ్ళు ఒక మాట విని ఒక మాట మీద నీకు నిలబడలేదేమో. బైబిల్ చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టించాలంట. ఎవరు కట్టాలి? శరీర సంబంధమైన ఇల్లైనా, ఆత్మ సంబంధమైన మన కుటుంబాన్నైనా దేవుడు కట్టినప్పుడు ఆ తల్లి నలుగురు ఒక మాట మీద ఉంటారు. భర్త మాట భార్య, భార్య మాట భర్త, ఒకరి మాట ఒకరు, ఆ తల్లి ఆ భార్య భర్త మాట పిల్లలు వింటారు. ఎప్పుడో తెలుసా? దేవుడిని ఇల్లు కట్టినప్పుడు, నీ హృదయాలను కట్టినప్పుడు ఆ నలుగురిని ఒక మాట మీద దేవుడు తీసుకొస్తాడు. కనుక యెహోవా ఇల్లు కట్టించాలి, మనము కట్టామనుకుంటే కాదు. అందుకనే కీర్తన గ్రంథంలో, మీరు ఏకువనే లేచి చాలా రాత్రుల తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. ఎందుకంటే ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి వీచుచున్నారు. చాలా మంది సంపాదించాలని రాత్రి పగలు కూడా చాలా కష్టపడతారు, ఏకువనే లేస్తారు, టైం ఉండదు, చాలా ఉదయాలు లేస్తారు, మళ్ళా రాత్రి ఎప్పుడో 12 గంటలకు పడుకుంటారు. 3 పూటలు కాదు 6 పూటలు కష్టపడి సంపాదిస్తారు. కానీ డబ్బులు వస్తాయి, కానీ అవి చిరిగిపోయిన సంచులో వేసినట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి. శరీరము నరిగిపోతుంది, రెక్కలు అరిగిపోతున్నాయి, పిల్లల ఆరోగ్యం క్షీణించిపోతుంది, పిల్లల బలహీనలు అయిపోతున్నారు. కానీ సంపాదించింది ఏమన్నా ఉందంటే, సంపాదించిన డబ్బులు ఉండటం లేదు. అవి హాస్పిటల్ కూడా ఇంకొక విధంగానూ ఖర్చు అయిపోతున్నాయి. మనం అనుకుంటున్నాము 3 పూటలు కష్టపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నా ఒక రూపం అంటలేదు, ఎందుకో ఇంకా కష్టపడితే బాగుండేమో అనుకున్నాం. బైబిల్ చెప్తుంది, అవి చిరిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉంటున్నాయి. అవి చిరిగిపోయిన సంచులో వేసుకుని వెళ్తున్నా పడిపోతాయి తప్ప అవి ఎదరికి వెళ్ళవు. కానీ అవి చిరిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉండకూడదంటే, ఒకవేళ నేను ఏకువనే లేచి చాలా ప్రయాసపడుతున్నాను అనుకుంటున్నావు, బైబిల్ చదివిస్తున్న మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంటే. ఎవరైనా ఐశ్వర్యం ఇచ్చేది?
దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, పని చేసుకోగలం, దాని ద్వారా వ్యాపారం చేసుకోగలం, దాని ద్వారా ఐశ్వర్యం నీకు వస్తుంది. కానీ ఐశ్వర్యం వస్తుంది కష్టపడితే, కానీ ఆరోగ్యం ఉండటం లేదు. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పట్టుకు వెళ్ళాలి, దేవుని దీవెన మనం పట్టుకు వెళ్ళాలి. ఈ నూతన సంవత్సరంలో ఆయన అంటున్నాడు యెహోవా ఆశీర్వాదమును ఇచ్చేటువంటి దేవుడు. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యములు యెషయా గ్రంథంలో, ఇదిగో మీ దుఃఖములు సమాప్తమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి సమాప్తమవుతాయండి? మీ దుఃఖ దినములు సమాప్తమాయెను. 2024 సంవత్సరంలో దేని విషయంలో నువ్వు దుఃఖపడ్డావో, దేని విషయంలో బాధపడ్డావో, దేని విషయంలో సమాధానం లేకుండా ఉన్నావో, దేని కొరకు ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా నీలో ఒక భయము, ఒక ఆందోళన, ఒక దిగులు, ఏం జరుగుతుంది, ఏ దుఃఖముతో అయితే ఉన్నావో, ఏ బాధతో వేదనతో అయితే బాధపడుతున్నావో, ఆయన అంటున్నటువంటి మాట, ప్రియులారా నీ దుఃఖములు సమాప్తమవుతాయి. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు నీ పక్షముగా దేవుడి యుద్ధములు చేస్తాడు. తప్పుడు ప్రభు హల్లెలూయా. నీ పక్షముగా దేవుడే యుద్ధములు చేసేవాడు. ఇంతకాలం నువ్వు ఒంటరిగా పోరాడు, ఒంటరిగా ప్రయత్నం చేశావు, నీ వంతుగా నువ్వు కష్టపడ్డావు. కానీ ఆయన అంటున్నాడు ప్రసంగి గ్రంథములో, ఒంటరివాడు పడిపోతే లేపేవాడు ఉండడు, కానీ అయితే ఇద్దరు కష్టపడితే ఆ కష్టము ఫలితం వస్తుందంటండి. దేవునికి స్తోత్రం. నీతో పాటు దేవుడు కూడా ఉండాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉంటాను. ఎక్కడి నుంచి ఉంటే దేవుడు ఉంటాడంట? మనము దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు ఆయన అంటున్నాడు మీరు బహుగా ఫలించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఫలిస్తారంట? బహుగా ఫలిస్తారు. అలా ఫలించడం కోసం ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు చాలా బాధలతో కష్టాలతో ఈ స్థలంలో ఉండొచ్చు, అయితే ఊరికి నేను నిలుచుండు, ప్రభు మీద నీ భారాన్ని దేవుడు చెప్పిన వాగ్దానం పట్టుకో. నీ ఎంత బలహీనతైనా, అది క్యాన్సర్ అయినా, అది హెచ్ఐవి అయినా, అది టీవీ అయినా, అది ఎంతటి భయంకరమైన అనారోగ్యమైన నువ్వు భయపడక వ్యాధి గురించి, నీ ప్రభు నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నిన్ను విడిపించేవాడు, నీ బలహీనతల నుంచి నిన్ను బాగు చేసేవాడు. ఎన్నో బలహీనతలతో, ఎన్నో సమస్యలతో ఈ స్థలంలోనికి వచ్చావు. ఈ రోజున ఆయన అంటున్నాడు నిన్ను నిండైన దేవునితోనే మళ్ళా ఈ స్థలంలో నుంచి దేవుడు నిన్ను పంపించబోతూ ఉన్నాడు. నీ భారాలని ప్రభుకి అప్పగించు, నీ బరువుని ప్రభుకి అప్పగించు. దేవుని సన్నిధికి వచ్చావు. ఆయన అంటున్నాడు సంఖ్యాకాండంలో, నీ కాలి పలుకులను తిప్పి తిన్నని మార్గాలు నేను నిన్ను నడిపిస్తాను. ఏ మార్గం నడిపిస్తాడంట? తిన్నని మార్గాన్ని నడిపించబోతూ ఉన్నాను. ఇప్పుడు దాకా సాతాను నిన్ను అనేకమైనటువంటి చెడ్డ మార్గాలకు, చెడు మార్గాలకు నడిపించి, కానీ ఆయన నిన్ను తిన్నమైనటువంటి ఒక మార్గానికి నేను నడిపించబోతున్నాడు. ఆ మంచి మార్గంలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇదిగో సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన దయని కిరీటముని నీకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కిరీటం అంటే దేవుడు నీకు ఇచ్చింది దయని కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ మీద తన దయ ఇచ్చాడు. కనుక మన శక్తి చేత, మన బలం చేత, లేకపోతే మన తెలివితేటల చేత, మన ప్రార్థన చేత, మన పరిశుభ్రత చేత కాదు దేవుడు మన ప్రార్థన ఆలకించేది. కేవలం ఆయన దయ చొప్పున మన ప్రార్థన ఆలకించి మనలను తన కృప చేత నిన్ను నింపుతూ ఉన్నాడు. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రభువుని అడుగును ప్రార్థన చేసుకున్నప్పుడల్లా, ప్రభువా నన్ను ఊరికి నేను ఉంచమన్నావు, నేనేమి చేయలేను, నువ్వు నన్ను ఏం ఎలా నుంచోబెడతావో. నవ్వులు పాలు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు, అవమాన పాలు చేసే దేవుడు కాదు. నన్ను ఎక్కడ ఏ స్థితిలో నుండి వచ్చానో మరో సంవత్సరం వచ్చేసరికి ఆ స్థితిని మార్చి నన్ను ఒక సాక్షులుగా నన్ను ఉంచబెట్టని ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. ఈ రోజున వారి పేరు నీ జీవ గ్రంథమందు లెక్కిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవా, ఈ దినము మొదలుకొని వారి జీవిత కాలం అంతా ప్రభా ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీకు ఒక సాక్షులుగా జీవించే బాధ్యతలు ధరించండి. ఆ యవనస్తుల పైన నీ కృపణించండి.
ఆనాడు యోసేపు పై ఉంచిన కృప, దానియేలు మీద ఉంచిన కృప, తిమోతి మీద ఉంచిన కృప, అయ్యా యవనస్తుల ముగ్గురు బిడ్డల పైన నీ కృప ఉంచండి అయ్యా. ఇదిగో వారిని మీ దీవెన చేత నింపండి. మరి ముఖ్యంగా 6వ తారీఖు వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాను. అనుకునే రీతిగా వివాహం సిద్ధపరిచారు. 6వ తారీఖున మంచిగా వాతావరణం దయచి చక్కగా వివాహం జరగడానికి సహాయం, వారి జీవిత కాలమంతా నేను మహిమపరిచే వాకులు దయచి అయినా అయ్యా మీ వాక్యాలను మీ దీవెన చేత నింపి ఆశీర్వాదాలు తండ్రి.